వెల్కమ్ టు న్యూస్ వీడియోస్ అండి. ఈరోజు దెబ్బకాయ పచ్చడి చూపిస్తున్నానండి. మా మరదలకి దెబ్బ పళ్ళు చేసుకుంటే అది మనం ఒక్కళ్ళమే కాకుండా ముత్తైదులకు పంచుకుంటారు. నాకు 2 కాయలు ఇచ్చిందండి. ఆ 2 కాయల్లో ఒకటి మా తోడుకోళ్ళకి ఇచ్చి ఒకటి నేను తెచ్చుకున్నాను. మళ్ళీ నాకు నారింజకాయలు ఎక్కువ వచ్చాయి కదండి, నారింజకాయలు కూడా పచ్చడి పెట్టాను. అందుకని ఇది ఒక్కటే ఇన్స్టెంట్ పచ్చడిలాగా చేసేసుకున్నానండి. మూకుల్లో వేసి మనం మగ్గిచ్చి ఉప్పు కారం కలుపుకోవచ్చు, లేకపోతే ముక్కలుగా నిమ్మ ముక్కల్లాగా తరికేసుకొని మనం కొన్ని రసం పిండి గింజలు తీసేసి కొన్ని రసం పిండి ఉప్పు కారం ఆ పిండి కలుపుకొని 3వ రోజు మెంతిపిండి కూడా యాడ్ చేసేసుకొని 3వ రోజు కొంచెం నూనె కలుపుకున్నానండి. ఒక కాయే కాబట్టి అట్లా చేశాను. మూకుల్లో వేసుకొని కూడా మనం టమాటాలు మగ్గించుకున్నట్టుగా మగ్గించుకొని అవి చల్లారాక ఉప్పు కారం కూడా కలుపుకోవచ్చండి. ఈ విధంగా చెక్కల్లా చేసుకున్నానండి. చక్కగా ఎంత చక్కగా ఉన్నాయోనండి తొనలు. మనకి దెబ్బకాయలు చక్కగా దెబ్బ తొనలండి. దెబ్బకాయ చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది. దెబ్బ పండు లాంటి పిల్లలు అంటారు కదండి, చక్కగా ఉంటుంది. దాంట్లో సి విటమిన్ రిచ్గా ఉంటుందండి. నిమ్మ, నారింజ, బత్తాయి, దెబ్బ ఇవన్నీ నిమ్మ జాతికి సంబంధించిన ఈ సి విటమిన్ సంబంధించిన ఉన్నవన్నీ కూడా మనకి పచ్చళ్ళగా ఉపయోగపడతాయి. మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు మొదటిగా వేసుకుని తినచ్చండి. వీటిలో ఎక్కువ నూనె పోయం. మనం ఉప్పు కారం వేసి నిల్వ ఉంచుకుంటాము. ఉప్పు వేసేసి మనం 3వ రోజు కారం కలుపుకొని కొంచెం మెంతిపిండి కలుపుకొని నూనె కలుపుకున్నానండి. ఈ విధంగా చూసారా. ఇంకా 3వ రోజు చక్కగా ఉప్పు కలుపుకొని ఉంచుకొని 3వ రోజున కలిపేసేస్తే చక్కగా ఉంటాయండి. మెత్తబడుతుంది ముక్క. చక్కగా మజ్జిగన్నంలో మన క్యారేజీల్లో వాటిల్లో నిమ్మ ముక్క కానీ దెబ్బ ముక్క కానీ వేసుకోవచ్చండి. ఈ విధంగా నిమ్మకాయ కారం లాగా నేను నారింజ కారం కూడా పట్టానండి. నోముకాయలు వృధా అవ్వకూడదని కమలాపళ్ళు అయితే జ్యూస్ తాగొచ్చు, కానీ నారింజ పళ్ళును పుల్లగా ఉంటాయి కదండి, అది పచ్చడి పట్టుకుంటే పచ్చానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా పసుపు ఉప్పు వేసేసుకొని కారం కలుపుకొని మెంతులు వేయించుకొని కొంచెం మెంతులు ఆవాలు ఆ కాయకి సరిపడా అందాజుగా వేసేసుకున్నానండి. మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఉప్పు కారం కలుపుకొని చక్కగా వేసుకుంటే పచ్చడిలా చక్కగా నోటికి రుచిగా తగులుతాయండి. ఆరోగ్యానికి కూడా మంచి పచ్చళ్ళు ఇవి దెబ్బకాయ పచ్చళ్ళు. దెబ్బకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిన పచ్చళ్ళు. ఈ విధంగా నేను ఉప్పు కారం కలిపేసేసుకొని 3వ రోజు నూనె కలుపుకున్నానండి. నూనె కలుపుకొని అన్నంలో తింటే చక్కగా ఉంది. మీరు కూడా ట్రై చేయగలరు. ఇన్స్టెంట్ దెబ్బకాయ పచ్చడి అన్నమాట. ఈ విధంగా చేసుకున్నానండి. కొంచెం మెంతులు ఆవాలు వేయించేసేసుకొని పొడి కలుపుకొని నూనె కలుపుకున్నాను. 3వ రోజుకి శుభ్రంగా మెత్తపడి తినటానికి అనుకూలంగా ఉండి తింటే బేషుగ్గా ఉందండి. పచ్చడి చక్కగా ఉంది. రుచికరమైన దెబ్బకాయ పచ్చడి. ఈ విధంగా గ్రైండర్లో చేసుకొని పొడిగొట్టుకొని దాంట్లో వేసుకున్నామండి. ఇప్పుడు కలిపేసేసుకున్నా కానీ 3వ రోజుకి నాని చక్కగా ఉందండి. పచ్చడి ముక్క మెత్తబడింది. ఇన్స్టెంట్ ఒక కాయే కాబట్టి ఈ విధంగా అప్పటికప్పుడు చేసేసుకున్నానండి. చాలా బాగుంది. నిమ్మకాయ, దెబ్బకాయ, ఉసిరికాయ, చింతకాయ ఈ పచ్చళ్ళు ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరండి. ఇవి ఆరోగ్యకరమైన పచ్చళ్ళు. చూసారా ఎమ్మి